పా 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 నాన్న సంవత్సరికం అయితే ఈ ఏడాది పోయిన ఏడాది కంటే బ్రహ్మాండంగా అట్లా చేద్దాం తమ్ముడు. అగో లక్ష్మి వచ్చింది. చెల్లమ్మా ఇదేనా రావడం? అవునన్నా, కుడకల పండగ కదా, కుడకలు తెచ్చినా. అవును మర్చిపోయినా కదా, మర్చిపోయినాం. సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. ఈ కుడుకల పండుగ రాఖీల పండుగతోనే అన్నా చెల్లెల అనుబంధం ఏందో తెలుస్తుంది. ఎప్పుడు మనం ఇట్లే సంతోషంగా కలిసిద్దాం చెల్లె. అవునన్నా. అరే రమేష్, బాపు. బాను, బాపు. మీరు కూడా పోయి కూర్చోండి బిడ్డ. ఇక మీది కానీ ఈ పండగ సందర్భంగా మంచి కోడికూరతో భోజనం చేద్దాం. పదండి పదండి. ఎక్కడ్రా? అరే అక్కడున్నారా? రే రారా. రమేష్ అన్న, రమేష్ అన్న, యాడాని ఎత్తుకాలన్నా. ఇంటి దగ్గరికి పోతే ఇంటి దగ్గర లేవు. ఈడ ఉంటావని మేము ఈడికి వచ్చినాం. రమేష్ అన్న, ఈరోజు మీ ఇంట్లో కుడకల పండుగ జరిగింది కదా, అందరూ సంతోషంగా ఉంటే నువ్వేంటన్నా గడ్డం పెంచుకొని బాధపడుతూ పిచ్చి వాళ్ళ కూర్చున్నావు? అబ్బే గదేం లేదురా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తలే. రమేష్ అన్న, నీకే బాధ ఉన్నా నాతో చెప్పన్నా. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటా అన్నా. నిన్ను గిట్ల చూడలేకపోతున్నా. రాము, నా గురించి నేను నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోలేనురా. నువ్వు కూడా ఇలా. రాము, రమేష్ ఏం మాట్లాడుతారో నాకు అర్థమవుతలేరా. నేను కూడా మీ దోస్తునే గారా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా. రాజు, నేనే నీకన్నీ తప్పకుండా చెప్తాను. నువ్వు నా దోస్తుగానివి కాదని ఎందుకు అనుకుంటున్నావు? మీరిద్దరూ నా ప్రాణ స్నేహితులరా. గట్లన్నా బాగుంది. ఏమైతుందంటే ఇప్పుడు వాటర్ దగ్గర ప్రాబ్లం వస్తుంది మనకి. ఇక్కడ నువ్వు చెప్పేది మంచిగానే ఉంది. మన బాయికా నుంచి కాలు వస్తే మంచిగా ఉంటుందా? నేననేది ఇట్లా ఇట్లా తవ్వినావు అనుకో, నీళ్ళు మంచిగా ఆడ నుంచి వస్తాయి మనకి. ఆడ చూసినావా, దాన్ని అటు పక్క మళ్ళించు, మన సైడ్ మళ్ళించుకున్నావు అనుకో, ఇక్కడ మొత్తం వాటర్ వస్తాయి. రే మామ, నేను పొలం కాడికి పోయేస్తా, నువ్వు పోయి మోటార్ ఆన్ చేసి రాపో. మోటారా? నేను వేస్తా పో. ప్లీజ్ ఒక ముద్దియే, ముద్ది ప్లీజే. మామా దున్నాయి దున్నాయి, మంచి ఛాన్స్ దొరికింది నీకు.
నిర్వాకం చాలక మళ్ళీ దగ్గరకు వస్తున్నావా? దూరం ఉండు, లేకపోతే గద్దలకేస్తా. పో. లేవే, ఎంతసేపు ఇలా పడుకునే ఉంటావు? లేచెల్లి స్నానం చేపో. లేకు, రేపు నిన్నెవడ పెళ్లి చేసుకుంటాడు గాని బాగా తన్నేటోడు రావాలి. ఏంటమ్మా మంచి కళ వచ్చింది, పాడు చేసినావు. కళ్ళలు లేవు, కాకరకాయలు లేవు. లేసే స్నానం చేస్తాపా. ఈ ఫోన్లు ఎవడు కనిపెట్టాడో గాని బయట ప్రపంచమే తెలీదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలీదు. జరగదాపి నా మాట ఈను. అబ్బా ఏంది నీ లొల్లి? అదేదో చెప్పరాదు. చూడు, ఒకప్పుడు రేడియోలో పాటలు వచ్చేటివి, ఇప్పుడు సెల్ ఫోన్లో పాటలు వస్తున్నాయి. నువ్వు చెప్పే మాటలకి ఏమైనా అడ్డొస్తున్నదా? చెప్పేదేదో చెప్పు. మన బాను శైలజ అనే అమ్మాయితోని రాసుకుని పూసుకుని తిరుగుతాండంట. గది మీ నర్సన్న కూడా చూసిండంట. 4 మాటలు గద్దిరించి చెప్పకుండా వానికే వత్తాసు పలికిండంట. గిదేమైనా బాగుందా? ఊళ్ళో తెలిస్తే మనం ఏమైనా తలెత్తుకుని తిరగలుగుతామా? గా పిల్లదేం కులం, మనదేం కులం? జర నువ్వన్న బానుకి బుద్ధి చెప్పరాదు. గట్లనా? మా నర్సన్నకు బాను అంటే పాయరం, మా బానుకి